అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఒకప్పటి తన కంచుకోటలోనే ఇప్పుడు బీఆర్ఎస్కు దిక్కు లేకుండా పోయిందా? మాకో లీడర్ కావాలి మహాప్రభో అంటూ కేడర్ మొరపెట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది? వేరే నియోజకవర్గ నాయకుడు ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితులకు రీజన్ ఏంటి? అలా కన్నేయడంలో అనేత స్వార్థం ఏంటి? అసలేదా నియోజకవర్గం ఏంటో దిక్కులేని కథ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధనపేట నియోజకవర్గం ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోట. అవి అసెంబ్లీ ఎన్నికలైనా స్థానిక సంస్థలైనా సత్తా చాటిందే. అలాంటి చోట ఇప్పుడు ఆ పార్టీకి కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జు లేకుండా పోయిన పరిస్థితే. ఆరూరి రమేష్, మారనేని రవీంద్రరావు, పసునూరి దయాకర్ లాంటి నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం, ఆ తర్వాత పార్టీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు నడిపించే నాయకుడు కరువయ్యాడట. గట్టి క్యాడర్ బలమున్నా లీడ్ చేసేవాళ్లు లేకపోవడమే అసలు విషాదం అంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ కు అధికారం పోయాక మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారడంతో ఇక్కడ ఊహించని దెబ్బ పడినట్టయింది అంటున్నారు. ఆయన కారు దిగేసి బీజేపీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకునే వాళ్లే కరువయ్యారట. తర్వాత ఐనుగోలుకు చెందిన ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మారినేని రవీంద్రరావుని నమ్ముకున్న కార్యకర్తలకు సైతం నిరుత్సాహమే మిగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వర్ధనపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, హసన్పర్తి మండలాల్లో గులాబీ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు దిక్కెవరంటూ బీఆర్ఎస్ క్యాడర్ ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. నాయకులు తమ దారి తాము చూసుకున్నా కార్యకర్తల్లో మాత్రం గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. అటు అధికార కాంగ్రెస్ వైపు వెళ్లలేక, ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపలేక గులాబీ జెండాని నమ్ముకున్న క్యాడర్ కలవరంలో ఉందని అంటున్నారు. అయితే వర్ధనపేట కార్యకర్తల మనోభావాలను గుర్తించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన నియోజకవర్గంలో పార్టీ దుస్థితిని చూసి ఇప్పుడిప్పుడే కాస్త దృష్టి పెడుతున్నారట. పాత పరిచయాలను పునరుద్ధరించుకుంటూ మండలాల్లో తిరుగుతున్నారట. ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెడతారా లేదా అన్న సంగతి పక్కన పెడితే గుడ్డిలో మెల్లలాగా కాస్త ఉపశమనం కలుగుతోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయినా సరే పూర్తి స్థాయి ఇన్ఛార్జి వస్తేనే మా ఆవేదన తీరేది అని అంటోందట బీఆర్ఎస్ క్యాడర్. వేరెవరో ఎందుకు, దయాకర్ రావునే మాకు నియమించండని అధిష్టానాన్ని కోరుకునే ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఉన్నారట. ఎర్రబెల్లి వర్ధనపేటకు టచ్ లో ఉండడానికి మరొక కారణం కూడా ఉందట. గతంలో ఇదే సెగ్మెంట్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారాయన. గ్రామ స్థాయిలో కూడా పరిచయాలున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన జరిగితే ఇది జనరల్ కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ముందే వచ్చి కర్చీఫ్ వేసుకుందామన్న ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు. అందుకే అటు పాలకుర్తి, ఇటు వర్ధనపేటలో 2 పడవల మీద కాళ్లు పెడుతున్నారన్న వాదనుంది. ఎర్రబెల్లనే ఫుల్ టైంలో పెడతారో, మరో నాయకుడిని నియమిస్తారో, మొత్తం మీద మాకో ఇన్ఛార్జ్ మాత్రం కావాలంటూ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట బీఆర్ఎస్ కార్యకర్తలు. తెర మీదకి ఎవరొస్తారో చూడాలి మరి.